హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు ఏంటంటే ఈ యొక్క వీడియోలో నేను వాలంటీర్స్కి సంబంధించి అంటే వాలంటీర్స్ రీసెంట్గా చాలామంది రిజైన్ చేశారు అండ్ చాలామంది వర్కింగ్ కండిషన్లో కూడా ఉన్నారు. అయితే రిజైన్ చేసిన వాళ్ళకి సంబంధించి మీ యొక్క శాలరీ స్ట్రక్చర్ అంటే మీ యొక్క శాలరీ పెట్టారా లేదా అండ్ మీ యొక్క రిజిగ్నేషన్ స్టేటస్ ఏంటి అనేది ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. అండ్ ఎవరైతే రిజైన్ చేయలేదో మీ యొక్క పే స్లిప్ అంటే ఈ మంత్ మీకు శాలరీ పెట్టారా లేదా ప్రీవియస్ మంత్ శాలరీ ఏంటి, ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్తే ప్లే స్టోర్లోకి వెళ్ళగానే మీకు ఒక అప్లికేషన్ అంటే నిధి అనే ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరైతే వెళ్ళండి. అండ్ ఈ యొక్క లింక్ క్లిక్ చేయగానే నేను ఇక్కడ మన ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క యూజర్ ఐడి ఏముంది అని అంటే సో మనకి ఏంటంటే ఇక్కడ సైన్ ఇన్ ప్రాసెస్ ఉంది కదా, మీరేంటంటే ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఏంటంటే ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది. సో మీ ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే వాలంటీర్గా ఎవరైతే చేస్తారు ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మీరేంటంటే ఇక్కడ నేను ఈ యొక్క దీంట్లో మెన్షన్ చేసినట్టు CFSS@123 ఈ యొక్క యూజర్ ఐడి దగ్గర యూజర్ ఐడి కింద ఏంటంటే మీరు CFSS@123 అని మీరైతే క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క చూసినట్టుగా మనకి గ్రీన్ కలర్ బటన్ ఉంది. గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఏంటంటే వ్యాలిడ్ అవుతుందంట. వ్యాలిడ్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ యొక్క యారో మార్కింగ్ క్లిక్ చేయగానే మనకేంటంటే ఇక్కడ ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టు మనకేంటంటే మీ యొక్క పేరు అండ్ మరియు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఉంటుంది. అండ్ కింద చూస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈకేవైసీ, లీవ్ మేనేజ్మెంట్, సిపిఎస్. సో మనకు కావాల్సింది ఏంటంటే మన యొక్క పే స్లిప్స్ సంబంధించి ప్లస్ మనం వాలంటీర్ రిజైన్ చేసాం కదా, సో ఈ యొక్క రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేదాన్ని తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏంటంటే మై ప్రొఫైల్, పర్సనల్ ఐడి డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పే స్లిప్, బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ చూసినట్లయితే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇలా లోడ్ అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ ఇట్లా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క పేరు కానీ, మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ కిందకు వస్తే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, అలాగే హెచ్ఆర్ఎంఎస్ ఐడి, డేట్ ఆఫ్ జాయిన్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఎంప్లాయ్ స్టేటస్ అని ఉంది కదా, ఎంప్లాయ్ స్టేటస్ దగ్గర కరెంట్లీ వర్కింగ్ అనేది ఉంది. సో ఇక్కడ వర్కింగ్ అని ఉంది కాబట్టి మనమైతే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ విధంగా ఏంటంటే మన రిజిగ్నేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. బట్ చాలామందికి ఏంటంటే వాళ్ళ యొక్క సచివాలయాల్లో ప్రీవియస్గా చాలామంది అటెండెన్స్ వేసేవాళ్ళు, వాళ్ళ యొక్క అటెండెన్స్లో కూడా మీ యొక్క నేమ్స్ అయితే వస్తున్నాయి. వీలైతే ఒకసారి మీ యొక్క ఎంపీడీఓ కానీ మీ యొక్క సచివాలయంలో ఉన్న మీ యొక్క అడ్మిన్ గారితో కానీ మీరు మాట్లాడుకొని మీరు వీలైతే థంబ్ వేయడానికి ట్రై చేయండి. అంటే ఇన్ కేస్ మీ నేమ్స్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్ స్టేటస్ దగ్గర ఇక్కడ వర్కింగ్ అని కానీ లేకపోతే మీరు వర్క్ చేస్తున్నట్టు కాదు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం దేనికి వెళ్ళాలి, మన యొక్క పే స్లిప్ అంటే మన యొక్క బ్యాంక్ సంబంధించి మన అమౌంట్ సంబంధించి వెళ్దాం. సో ఇక్కడ పే స్లిప్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ ఇయర్ ఇట్లా వస్తుందన్నమాట. సో సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మంత్ ఏ మంత్కి ఆ మంత్ మీరైతే మెన్షన్ చేసుకొని మీ యొక్క పే స్లిప్స్ అనేది ఈ విధంగా మీరైతే చూడొచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా మీరైతే మీ యొక్క పే స్లిప్స్ అంటే మీ యొక్క అమౌంట్ మీ యొక్క దీనికి సంబంధించి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. గైస్, వీలైతే మీ ఇక్కడ కింద డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి సంబంధించి వర్కింగ్ స్టేటస్లో ఉందా లేదా అనేది కానీ, అలాగే మీ యొక్క పే స్లిప్ అంటే మీ యొక్క అమౌంట్కి సంబంధించి పెట్టారా లేదా అనే దాని గురించి ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. గైస్, ఈ యొక్క వీడియో మీకు నచ్చిన ఆశిస్తున్నాను. ఇన్ కేస్ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం 1Kకి దగ్గరలో ఉన్నాం. సో మీ యొక్క సపోర్ట్ ఇస్తే మనం 1K రీచ్ అవుతాం. అండ్ ప్రీవియస్గా నేను వాలంటీర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాను, అంటే వాలంటీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి. బట్ దానికి సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ వీడియో అయితే చేస్తాను. నేనేంటంటే ఆ యొక్క వీడియోలో ఏంటంటే వాలంటీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని
చెప్పాను, కానీ దాంట్లో నేను రిలీజ్ అండ్ డేట్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ దీనికి సంబంధించి వాలంటీర్కి సంబంధించి ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఎలా రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పాను. కానీ నేను ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు. అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే దాంట్లో వచ్చేసి జూలై ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుందని ఒక అంచనా ప్రకారం అని చెప్పాను. సో కొంతమంది కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఇచ్చారు. సో నో ప్రాబ్లం అయ్యా, మీ యొక్క బ్యాడ్ కామెంట్స్ కూడా నేను స్వీకరిస్తున్నాను. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకోసం గ్యాదర్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.